సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నీడక ఉదయకాలము అలాగే సాయంకాలం 5:30కు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకున్నా. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ప్రియకుమార కుమార్తె, ఈ లోకములో ఉన్న మనము కొన్నిసార్లు ఈ లోకం వేసే ప్రశ్న, మనం జీవించాలంటే మనకు మంచి యొక్క వనరులు ఉండాలి, చాలా ధనం ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, మంచి కుటుంబ నేపథ్యం ఉండాలి, చదువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, లేకపోతే మంచి మంచి యొక్క పరిస్థితులు ఉండాలని అనేకమైన స్థితులు ఉంటుంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా మాట వలన నరుడు బ్రతుకును. నిజమే ప్రియకుమారకు మాతే. దానికి సాదృశ్యం ఏంటి అంట, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన వాక్యం అంట మన పాదముల దీపమును మన త్రోవ వెలుగన్నది. ఒకవేళ మంచి ధనం ఉండొచ్చు మనకు, కానీ దేవుని జ్ఞానం లేకపోతే దాన్ని వినియోగించుకునే ఆలోచన రాదు. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా జ్ఞానవంతుడు అనిపించవచ్చు, కానీ దేవుని కృప లేకపోతే నువ్వు దాన్ని సరిగ్గా వినియోగించుకోలే. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మాట, ఆయన వాక్యం మన మధ్య ఉండాలి. ఈరోజు నమ్ము, దేవుని యొక్క వాగ్దానం మన మధ్య ఉన్నది. ఈరోజు ఒకవేళ నువ్వు చాలా దుఃఖంతో ఉన్నావేమో, రెండు కాళ్ళతో దిగులు చెందుతున్నావేమో, లేదా నీ కుటుంబంలో విభిన్నమైన పరిస్థితుల్లో ఉండి ఏం జరుగుతుంది అనిపిస్తుందేమో, కానీ దేవుని యొక్క వాక్యం చెప్పింది, ఆయన మాట సెలవిస్తే బ్రతుకుతావు. ఈరోజు అనుకుంటావేమో, అయ్యో నా జీవితం ఇంకా బ్రతకలేను, నా జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నావేమో. దేవుని యొక్క వాగ్దానము మన చేతిలో ఉంది, భయపడవద్దు. ఆయన వాగ్దానముతో ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవాన్ని కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ దీవెన ఆశీర్వాదం నింపండి. ఇదిగో మరి ముఖ్యంగా నీ మాట సెలవిచ్చిన ప్రకారము నీ వాక్కుతో జీవిస్తున్న ప్రభా, అటువంటి యొక్క నిరీక్షణతో ముందుకు వెళ్ళకు సహాయం చేయమని, వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి. ఈ రోజున ప్రతి ఆటంకాలు తొలగించండి తండ్రి. వాళ్ళ తప్పు నిర్ణయం కాకుండా ఇక నీ మీద ఆనుకొని బలపట్టకు సహాయం చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. విశ్వసించు, నమ్మకించు, ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.